హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇప్పుడైతే టైం వచ్చేసి అరౌండ్ 5 దాటేసింది. ఇప్పుడు వరకు అయితే వ్లాగ్ అయితే అసలు స్టార్టే చేయలేదు. ఇదే ఫస్ట్. ఇంకా ఎందుకంటే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. అది కాక ఇవాళ నైట్ షిఫ్ట్, ఇంకా రెస్ట్ తీసుకోవాలి కదా నైట్ షిఫ్ట్ అంటే ఎంతైనా. సో ఇంకా అలా నిద్రపోయాను. ఇంకా స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఎలా పెట్టి ఎలా పెట్టాలో, డే అయితే దాటిపోయిద్ది కదా, డే మారిపోయిద్ది నైట్ షిఫ్ట్ అంటే. సో ఇంకా వ్లాగ్ కూడా అలానే అయిద్ది నా నైట్ షిఫ్ట్లో అప్పుడైతే. అలా ఎక్కడికి వచ్చానంటే చెట్ల కిందకి అయితే వచ్చా. పొలాలు ఉంటాయి ఇట్లా. అలా స్టార్ట్ చేద్దామా అని వచ్చి దీంట్లో కూర్చున్నాను. ఉయ్యాలల్లి కట్టుకున్నట్టున్నారు ఎవరో చిన్నపిల్లలు ఎవరో. ఇంకా అదేం తెగిపోయింది. ఎన్ని తిట్టేసుకుంటారో వాళ్ళు మళ్ళీ. హై స్కూల్ చదివేటప్పుడైతే క్లాసులు పీరియడ్స్ ఎక్కొట్టేసేవాళ్ళం అన్నాను కదా నిన్న. అలా ఎక్కొట్టేసి ఇలా మామిడి చెట్లు ఉంటాయి, ఒక 3 ఉంటాయి, చాలా పెద్దవి ఇవి. వీటి దగ్గరికి వచ్చేసి మామిడి పళ్ళు ఉన్నప్పుడైతే రానిచ్చేవాళ్ళు కాదు మమ్మల్ని. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు, చెట్లు ఓనర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడే. సో మమ్మల్ని అయితే రానిచ్చేవాళ్ళు కాదు. ఇంకా ఈ సీజన్లో అయితే ఉండవు కదా. ఇంకా స్కూల్లో ఇలాంటి టైం అప్పుడైతే వచ్చేసి ఇదిగో ఇలాగా ఈ చెట్టు కొమ్మలు ఎక్కేసేసి కూర్చొని ఆడుకొని, స్కూల్ అయిపోయే టయానికి మళ్ళీ పుస్తకాలు ఎక్కడ దాచుకొని వెళ్ళాలి కదా. ఆ దాచుకున్నవి మళ్ళీ ఎత్తుక్కొని మెదలకుండా పట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయేవాళ్ళం. ఇది వరకు 3 ఉండేవి చెట్లు, ఇప్పుడు 2 ఉన్నట్టున్నాయి. ఇది దీని వెనకాల చెట్టు కిందే కూర్చునేవాళ్ళం. అది మరి నరికేసినట్టున్నారు ఆ చెట్టుని అయితే. నా ఫేవరెట్ చెట్టు అయితే అదైతే ఎట్లాంటి కొమ్మ ఒకటి కిందకు ఉంటుంది, దాని మీద ఎక్కి పడుకునేవాడిని నేను. చెట్టు లేదు అసలు. నేను ఇటు రాలేదు ఇప్పుడే. మొన్న నా ఫస్ట్ వ్లాగ్ ఉంది చూసారా, నా ఫస్ట్ వ్లాగ్ అయితే ఇక్కడే స్టార్ట్ చేశాను వీడియో. ఎక్కడంటే ఆ ఫస్ట్ చెట్టు కాడ స్టార్ట్ చేశాను. ఆ చెట్టుకి అలా ఆనుకొని ఇంకా అలా అలా కొంచెం కొంచెం ప్రాక్టీస్ అయ్యి అయితే స్టార్ట్ చేసాను. అప్పుడే రావడం అసలు ఇక్కడికి. ఈ వ్లాగింగ్ దయ వల్ల ఇలాంటి ప్లేసుల కన్నా రాగలుగుతున్నాను. మెమరీస్ గుర్తొస్తున్నాయి. పొలంలో అప్పుడే పచ్చిమినప అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అయితే తీతలు కూడా తొందరగానే వచ్చేస్తాయి. మరి మా కేసు అయితే తీతలు అంటారు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అంటారు కదా. పిల్లలు అయితే చిన్న చెట్టు అయితే ఎక్కేసారు. అరే ఎవర్రా పైన, ఎందుకు ఎక్కారురా పైకి? వీడియో తీస్తున్నారు ఉండండి. ఎవరు కొయ్యమన్నారు? నేను కొయ్యమన్నా. సరే కాయ ఇక్కడి నుంచి ఒకటి తీసుకెళ్ళిన మామూలుగా ఉండదు. తమ్ముడు యారు మాకు అక్కడ పెట్టరా, నువ్వు అక్కడ పెట్టే. నేను కొయ్యమన్నా అన్నావు కదా, మరి కాయలు నాయే. పచ్చడికా? వీడియో తీస్తున్నాలే ఉండు, చెట్లు కల్లా వాళ్ళకి పెడతాను ఉండు. ఊరికెళ్ళారా కోసుకోండి రా. అరే గుల్లకాయ ఉంటాయి ఒకటి ఎవరా. బా నాకన్నా ఎక్కువ అంట. హాయ్ చెప్పు మన వాళ్ళకి. హాయ్. సబ్స్క్రైబ్ అను. తమ్ముడు అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తమ్ముడు చెప్పు తమ్ముడు, నువ్వు చెప్తే చేస్తారేమో. నిజంరా అనరా. అరే గుండు పగిలిందిరా పాపం వాడికి. కావాలని కొట్టేవులే. తమ్ముడు చెప్తావు చెప్పవు అయితే. అరే కాయలు ఇక్కడే రా అయితే. మరి ఆడు చెప్పట్లేదురా. ఏరా చెప్పమని చెప్పు మరి ఆడికి. సబ్స్క్రైబ్ చేయమను. గట్టిగా చెప్పరా నువ్వన్నా. నీ ఫేస్ కనపడతలేదురా. మరి పర్లేదురా తమ్ముడు. ఓకే చెప్పు. చాలా కోసేసారు అప్పటికే. ఉదయం సరిపోద్దిరా పచ్చడికి. ఎంతమంది పట్టుకుంటారా? అవునురా తమ్ముడు, ఎక్కువైపోతారా పచ్చడికి. ఇవే ఎక్కువరా. చుట్టాలు చాలా మంది, ఊరు మొత్తం వచ్చింది ఏంట్రా బాబు. పెళ్లి చూపులేంటి నీ తమ్ముడికి? పెళ్లి చూపురా? నువ్వు చేసుకోవా? చింతకాయ అన్నాను కదా, గుళ్ళ చింతకాయ అంటే ఇలా ఉంటుంది. ఇలా ఇలా అనగానే అటు పచ్చిది కాదు ఇటు పొండిది కాదు, అలా ఉండేదాన్ని అయితే గుళ్ళ చింతకాయ అంటారు. ఇక్కడ చదివేటప్పుడు అయితే ఈ కోసి స్కూల్లో గర్ల్స్ ఉంటారు కదా, అవి బాగా వాళ్ళైతే బాగా ఇష్టపడేవాళ్ళు. వీటిని 2 రూపాయలు ఇస్తే ఇస్తాననేసి ఇచ్చేవాళ్ళం మేము బాయ్స్. డబ్బులు పెట్టాము కొట్లో కొనుక్కునే వాళ్ళం ఈ కోసి వాళ్ళకి ఇచ్చి.
బాయ్స్ దగ్గర అయితే ఎలానో మనీ ఉండవుగా, ఉన్నాయి మొత్తం అవి చేయడమే కదా. సో వాళ్ళ దగ్గర సంపాదించేవాళ్ళం అన్నమాట. అలాగే ఆగుపో, వద్దు. టైం వచ్చేసి 6 అయితే అయిపోయింది. ఇంకా డ్యూటీకి రెడీ అవ్వాలి. ఇంక ఈ టైం నుంచి 7 కల్లా అయితే మా ఊరు బస్ స్టాప్లో అయితే రెడీగా ఉంటా బస్ కోసం. ఇంకా ఎందుకంటే 2 అవర్స్, ఎందుకంటే నాకు పంచువాలిటీ మెయింటైన్ చేయాలి, లేకపోతే అసలు నచ్చదు. పంచువాలిటీ మాత్రం నేను దేంట్లో మెయింటైన్ చేయకపోయినా స్కూల్లోనూ ఇలా ఆఫీస్ వర్క్స్లో ఇంకా కాలేజీలో బాగా మెయింటైన్ చేసేవాడిని. కాలేజీలో అంటే వెళ్ళేవాడిని, బ్యాగ్ ఆడ పెట్టేవాళ్ళం, తర్వాత ఎటు వెళ్ళేవాళ్ళం మాకు కూడా తెలిసేది కాదు వెళ్ళేదాకా. ఇంకా జర్నీలో అయితే కలుద్దాం. ఇంకా మాల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ నుంచి విజయవాడ నైట్ వ్యూ కూడా చూద్దాం. మన చందమామయ్య అయితే అక్కడే ఉన్నారు. ఇదంతా నైట్ అయితే ఇలా ఉంటుంది. టెంపుల్ అది హిల్ మీద. దీపావళికి అయితే అసలు ఎటు చూడాలో అర్థం కాదు, అసలు అంత బాగుంటుంది. అది కూడా ఒక శివాలయం కొండ మీద దారి అని చెప్పాను కదా మార్నింగ్ వ్యూలో, అది నైట్ వ్యూలో అయితే చూసుకోవడానికి అయితే అంతలా అయితే ఏం లేదు, కనిపించట్లేదు మరి. ఇంక ఇలా ఉంటుంది నైట్ వ్యూ. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి, కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు మన సన్ ఉన్నాడు కదా, మన సన్ ఏ కలర్లో ఉంటాడు? మనకి కనిపించే కలర్ కాదు, రియల్ కలర్. కామెంట్ చేయండి నాకు. ఫ్లైఓవర్ అయితే అదిగోండి, అది ఫ్లైఓవర్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇంకా అక్కడ 3 లైట్స్ వెలుగుతున్నాయి కదా. గుణదలకొండ అంటున్నానుగా, కానీ కనిపించట్లేదు అనుకుంటారేమో. ఇది గుణదలకొండ బ్యాక్ సైడ్. ఇది అటు ఫ్రంట్కి వెళ్తే అటు కనిపించింది గుణదలకొండ. హైయెస్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఉంది నైట్ వ్యూ అయితే సింపుల్గా ఇలా ఉంది. షిఫ్ట్ అయితే అయిపోయింది, ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోవాలి. మార్నింగ్ 6-10 అయిపోయింది. వ్యూ చూడండి ఒక్కసారి. సన్ను మెల్లిగా వస్తూ ఉంటే ఆ స్టారు ఉండనా వెళ్ళిపోనా అన్నట్టు మెరుస్తుంది. ఇలాగా ఫస్ట్ చూసారా, రెడ్ కలర్గా ఇక్కడే ఉంది ఎక్కువ. ఇటు సైడు ఏం లేదు, అంతగా లేదు, బ్లాక్ కలర్ లాగానే ఉంది. ఇటు సైడ్ ఇక్కడ ఒకచోట రెడ్గా ఉంది. అంటే సన్నహ రెడీ అవుతున్నాడు వచ్చేస్తానికి. మనం కూడా రెడీ అయిపోవాలి వెళ్ళిపోవడానికి. మార్నింగ్ టైం అయితే ఇలానే బస్ కొంచెం స్పీడ్గా అయితే వెళ్ళిపోద్ది, ట్రాఫిక్ ఉండదు కాబట్టి. ఇంకా అలా ఫ్రంట్ కూర్చుంటే సన్నని చూసుకుంటా
అలా వెళ్ళిపోవచ్చు. సన్ చూడండి మెల్లిగా వస్తున్నాడు రెడ్ కలర్‌లోకి. అసలు ఆ వ్యూ చూడడానికి ఎంత బావుంటదో. మనం చేసిన కష్టమంతా అక్కడ మర్చిపోతాం అట్లాంటివి చూసినప్పుడే. ఇంకా ఇక్కడి నుంచి సన్‌రైజ్ వ్యూ అయితే మామూలుగా ఉండదు. అటు పక్కన సైడ్ కాలువ ఉంటది కాబట్టి. హ్మ్. ఇయి చూసారా ఎడ్ల బళ్ళు? చిన్నప్పుడు వీట్లి ఎనకాల పరిగెత్తి ఎక్కేవాళ్ళం. అయి ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్లి వాళ్ళ ఎనకాల తీసుకెళ్ళమని బతిమిలాడుకునేవాళ్ళం. ఇప్పుడేమో అసల చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అసలు కొన్ని కొన్ని చోట్లయితే కనిపించను కూడా కనిపించట్లా. అట్లా అయిపోయింది ఇంకా టెక్నాలజీ పెరిగిపోయి. అలా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి పడుకోవాలి. పడుకొని మళ్ళీ నైట్ షిఫ్టే ఉంది. సో వ్లాగ్ కూడా ఇంకా నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడైతే ఇలానే వస్తుంది అటు ఇటుగా. ఎట్లా అంటే డే మారిపోద్ది కదా, ఇంకా ఏం చేయలేమన్నమాట. రెస్ట్ తీసుకోవాల్సిందే. రెస్ట్ తీసుకోకుండా వ్లాగ్ చేస్తూ ఉండాలంటే అవ్వదు కదా, డ్యూటీ కూడా ఉంటుంది కదా, మరి అవి కూడా చూసుకుంటా చేస్తాను. వీడియోస్లో అయితే ఇంకా బెటర్ ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను, ట్రై చేస్తానే ఉంటాను. ఇంకా వచ్చేసి వర్క్ గురించి నేను ఎందుకు మీకు అంతగా చూపించలేదంటే ఇంకొంచెం టైం ఉంది చూపించడానికి. ఆ టైం తీసుకొని నేను మీకు ఖచ్చితంగా మా ఆడీసు ఒక్కొక్క ఆడీని చూపిస్తాను. దాంట్లో ఏముంది ఏంటి విశేషం అన్నది కూడా మాట్లాడుకుందాం. అంతా చూద్దాం, ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. ఒకేసారి చెప్పేసిన మీకు ఇంట్రెస్ట్ పోద్ది. ఏది చెప్తానికి ఏదన్నా ఒకటి ఉంటే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది కదా. సో అందుకని చెప్తాను, అన్నీ చూపిస్తాను, చూపించకుండా మాత్రం ఉండను. ఇంకైతే తర్వాత వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.